మీరు ఇండియాలో ఉండే అమెజాన్ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, తప్పకుండా చూడండి. సో మీకు ఆల్రెడీ నేను లింక్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. నార్మల్గా గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో మీకు www.amazon careers వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో కనుక మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే కనుక అక్కడ మీకు వచ్చేసేసి మీకు ఏమేమి పొజిషన్స్ అనేది ఆల్ పొజిషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఏ పొజిషన్కి మీకు సూటబుల్ అవుతారో ఆ పొజిషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ వచ్చేసేసి మీ యూజర్ ఐడి అనే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. లేదంటే కనుక మీ రెగ్యులర్ జీమెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వచ్చు. సో మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ వచ్చేసేసి మీకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసేసి మీరు క్లియర్గా డిస్క్రిప్షన్ చదువుకున్న తర్వాత సో మీ రెజ్యూమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక పొజిషన్ ప్రకారం మీరు మోడిఫికేషన్ చేసుకొని మీరు దాన్ని రెజ్యూమ్ రెడీ పెట్టుకొని మీరు అప్లోడ్ చేసి దాంట్లో బేసిక్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో బేసిక్ డీటెయిల్స్ అని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ బేసిక్ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు వచ్చేసేసి మీకు జాబ్ స్పెసిఫైడ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఓకే, బేసిక్ క్వశ్చన్స్ అనేది మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్సర్ చేసిన తర్వాత మీకు వచ్చేసేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ అనేది హెచ్ఆర్కి వెళ్తుంది. హెచ్ఆర్ వచ్చేసేసి మీ రెజ్యూమ్ని వెరిఫై చేసి మీకు ఆ పొజిషన్కి మీరు సూటబుల్ అయితే కనుక మీకు ఒక అసెస్మెంట్ లింక్ అనేది పెడతారు. ఆ లింక్ అనేది మీకు వచ్చిన తర్వాత అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి. వన్స్ అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు హెచ్ఆర్ అనేది మీకు ఇంటర్వ్యూ కాల్ అరేంజ్ చేస్తారు. వన్స్ మీరు ఇంటర్వ్యూ కనుక సెలెక్ట్ అయితే కనుక మీరు డెఫినెట్గా కంపెనీ నుంచి మీకు ఆఫర్ లెటర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరు దుబాయ్లో మీరు ఇండియాకి రాకోకుండానే మీరు దుబాయ్లో ఉండి మీరు జాబ్ అప్లై చేసుకునే ఆప్షన్ ఇది. ఇలాంటి అప్డేట్స్ నా నుంచి మీకు ఇంకా చాలా వస్తాయి. ఎవ్రీడే మీకు 1 జాబ్ పోస్టింగ్ దుబాయ్లో ఏమేమి ఉన్నాయో మొత్తం నేను ఇన్ఫర్మేషన్ చేస్తాను. కీప్ లవింగ్ అండ్ సబ్స్క్రైబ్ మీ మోర్ ఫర్ videos. Thank you. Have a great day. Bye all.